జయ వీరభద్రకు సార్ నమో నమః. మన మాజీ ముఖ్యమంత్రిగా జగన్ గారు చేసిన పని ఏమంటే అబద్ధాలతో, అధర్మంతో ప్రజల మీద కక్ష తీసుకున్నావు. నువ్వు చంద్రబాబుకి అమరావతి కడితే చంద్రబాబు పేరు వస్తుందని అమరావతిని అడవుల పాలు చేసినావు, అడవి చేసినావు. పోలవరం కడితే ఆయనకు పేరు వస్తుందని దాన్ని మళ్ళీ మొదటి పరిస్థితి తీసుకుపోతారు చేసినావు. ఇప్పుడు అంతా మళ్ళీ మొదటి పెడితే ఎన్నేళ్ళలో ముగుస్తుంది కూడా అర్థం కావడంలే. ఎంత ఆర్థిక భారం పడింది. ఇప్పుడు మళ్ళీ 1000 కోట్లు 40-50 కోట్లు కొట్టినా కంప్లీట్ కాదు. ఇప్పుడు ఈ విధంగా తయారైంది. 72% అయిందని మనము తీసుకుపోయి ఇప్పటికి కంప్లీట్ అవుతుంది. మీరు చరిత్రలో మీ నాయన మొదలుపెట్టినాడు, నువ్వు ముగించింటే ఇంకొక నీకు భవిష్యత్తే వేరే ఉంటుంది. ఇవన్నీ చేయకుండా నువ్వు ప్రజల్లో లోపల ఎత్తుకుంటే డబ్బులు వేసినానికి గెలిపిలేదంటే ప్రజలు డబ్బులు కాదని అవి మావి ట్యాక్సులు దారి ఇస్తే నువ్వు ఇచ్చినావు. కానీ మీ ఇంట్లో కానీ మీ కంపెనీ నుంచి కానీ మీ పెద్దలు ఆస్తుల నుంచి మీ లేదన్న మా డబ్బులు మాకు పంచి మమ్మల్ని అప్పుల పాలు చేసినావు. ఇప్పుడు 14 లక్షల కోట్లు అంటున్నారు అనాధికారికంగా. అది అధికారికంగా వస్తే తెలుస్తుంది. మళ్ళీ అవన్నీ మేము భాగం పంచుకోవాలి. ఇప్పుడు మా